9వ అధ్యాయం 16వ లేఖనం. బాగా చదవగలిగిన వారు హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియరు. చాలు, అందరూ ఈ మాటను నాతో అనాలని మనవి చేస్తున్నాను. నేను అనుకుంటున్నాను అందరికీ హోషేయ గ్రంథం దొరికిందమ్మా. నిజం చెప్పండి. ఓకే, 749, 9వ అధ్యాయం 16వ వాక్యం. మరలా చదవండి అమ్మా. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియరు. చాలు, అందరూ నాతో ఈ మాటనండి. ఎఫ్రాయిము మొత్తబడెను. ఎఫ్రాయిము వేరు అనండి, పర్లేదు. ఎఫ్రాయిం వేరు ఎండిపోయెను, ఎఫ్రాయిమీలు ఫలమియరు. సర్వసాధారణంగా బైబిల్లో ఉంది ఎఫ్రాయిం మొత్తబడెను, వేరు ఎండిపోయెను, వారు ఫలమియరు. అంటే కొంచెం బాగా అర్థం అవటం కోసం నేను ఇలాగ అన్నమాట. ఏమని? ఎఫ్రాయిం మొత్తబడెను, ఎఫ్రాయిము వేరు ఎండిపోయెను, ఎఫ్రాయిమీలు ఫలమియరు. ఈ వాక్య భాగాన్ని యేసయ్య మన వినికిడిలో దీవించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో జీవము గల దేవుని సంఘ మరి వ్యవస్థాపకులు, అధ్యక్షులు, దైవజనులు పాస్టర్ పాని గారికి, అమ్మగారికి, సుప్రియ అమ్మగారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. మరి రక్షణ సువార్త సభల 2వ రోజు 2వ వార్షికోత్సవం సందర్భంలో మరి కార్యక్రమానికి నేను రావటం నాకు చాలా సంతోషం. మరి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా చూడటం నాకు ఆనందంగా ఉంది. ఈరోజు ఉదయం పాస్టర్ అమ్మ గారు ఫోన్ చేసి మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు చెప్పారు. మరి వాస్తవానికి అయ్యగారు అమ్మగారిని కూడా తీసుకురమ్మన్నారు. అయితే 2 డేసే కదా ఉండేది. మరి అందుకని దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మనం కలుసుకుందాం. ఇది కూడా ప్రభు చిత్తమైతే. ఎందుకంటే నేనేమనుకున్నానంటే 20 తారీఖుల్లో యానివర్సరీ జరిగితే అమ్మగారు మేము రావాలని ప్లాన్ చేశాము. వాస్తవానికి ఈ డేట్స్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చాను. మరి సంఘం మీద మీ మీద ఉన్న అభిమానంతో ఇది నేను బయట సంఘం అని నేను అనుకుంటున్నా, ఇది మా సంఘముగా నేను భావిస్తున్నాను. హల్లెలూయా. మరి అందుకని దైవజనులు లేనప్పుడు కూడా మరి ఆ కార్యక్రమం నేను మరి తీసుకుని అన్నయ్య గారి కుమారుని పంపినప్పుడు చాలా మహిమకరంగా వారు వాడబడ్డారని నేను విని సంతోషించాను. హల్లెలూయా. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో అమ్మగారు, అయ్యగారు మరి ఎక్కడికైనా వెళ్ళినా మీకు ఆ లోటు లేకుండా దేవుడు పూర్తి చేస్తాడు. ఓకే, మీరు ఏం చేయాలంటే ఒకరు ఇంకొకరిని ఏమంటే వేరే సంఘస్థులను అక్కర్లేదు, కానీ చాలామంది దేవుని సంధికి రానోళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. ఓకే, వాళ్ళని మనం ఏం చేయాలంటే దేవుని సంధికి తీసుకురావాలి. మన దీపాలు వెలిగించుకున్నాం కదా, ఆత్మ దీపాలు. ఈ దీపాలు ఇంకొక దీపాన్ని ఏం చేయాలి? వెలిగించాలి. పల్లెటూరులో అగ్గిపెట్టి లేని దినాల్లో, గ్యాస్ పొయ్యిలు లేని దినాల్లో ఓ పెద్ద ఇంటోళ్ళు పొయ్యి వెలిగించేవాళ్ళు. అక్కడి నుండి ఒక్కొక్క పొయ్య 2 తాటాకు ముక్కలో 2 కొబ్బరాకు ముక్కలో అండి తీసుకుని ఆ వదిన పొయ్యి వెలిగించావంట, ఈ పొయ్యి వెలిగేది. అక్కడి నుంచి అక్కయ్య పొయ్యి వెలిగించావని ఆ పొయ్యి వెలిగేది. అలా ఊర్లో ఉన్న అన్ని పొయ్యిలు ఏమయ్యాయి? అది మాట. మనం పొయ్యిలు వెలిగించేవారిగా ఉండాలి, కానీ ఆరిపోయే వచ్చేవాళ్ళ ఉండకూడదు అండి. అంటే మంచం కింద పెట్టామనుకున్న దీపాన్ని ఏం చేయదు? వెలిగవదు. కొంచెం కింద పెట్టామనుకో దీపాన్ని ఆరిపోద్ది. మరి ఎక్కడ పెట్టాలి? అది దీపస్తంభం మీద పెడితే అనేకులకి ఏమవుద్దండి? వెలుగు. యేసుప్రభు మనకి ఏమై ఉన్నాడు? అది. కనుక చాలామంది చీకట్లో ఉన్నారు, లోకం అనే చీకట్లో.
ఈ లోకమనే చీకట్లో ఉన్న వాళ్ళని వెలిగించవలసిన బాధ్యత పాస్టర్ గారిది కాదు, మీదే. గొర్రె పిల్లల్ని పెడతాదా, గొర్రెల కాపర పిల్లల్ని పెడతాడా? చెప్పండి అమ్మా. బాగా ఇలాగ అయ్యగారు తీసుకొచ్చి మంచి వాక్యాలు చెప్పించినప్పుడు ఈ ఆహారాన్ని బాగా తినాలి. విన్నారా? తిని బలం పుంజుకుని పిల్లల్ని కనాలి. మరి పిల్లల కాపర కండో ఎవరికంటారు? గొర్రెకంటది. కనుక గొర్రెలుగా ఉన్న మీరు పిల్లల్ని కనాలి. అయ్యగారు ఏం చేస్తారంటే మేపుతాడు. దేంతో? వాక్యంతో, అప్పుడప్పుడు అలాంటి ఫుడ్తో. ఓకేనా? అలాగే కాస్తాడు. కాయటం అంటే ప్రతిరోజు మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మీ కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరుస్తారు, ఈ గొర్రె తప్పిపోకుండా. అది దైవజనులు అమ్మగారు అయ్యగారి పని. మీరేం చేయాలండి? ఆహారం తినేసి ఎర్రితరలు వేయకూడదు, విన్నారు? కొమ్ములు రాకూడదు. కృతజ్ఞత కలిగి మనకి అయ్యగారు ఎంత భారం తీసుకుని మనకి ఎంత మంచి దైవజనులు పిలిపించి, ఒక దైవజనుని పిలిపించడం అంటే అదేది ఈజీగా కాదు. మనం స్టేజ్ మీద చూసినంత ఈజీ కాదు. ఆ దైవజనుడి వీసా, ఆ దైవజనుడి టికెట్, ఆ దైవజనుడి కూడా ఉన్నప్పుడు అవసరతలు, ఆయన ఆరోగ్యం, విన్నారా? మరి ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా ఆయన చూసుకుంటాం, తిరిగి మరలా సేవకుని సంతోషంగా పంపటం, ఇది అంత సులువైనది కాదు. మరి అంత మాత్రమే కాదు, మేము కూడా మరి సమయాన్ని హెచ్చించి కుటుంబాన్ని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి రావటం అనేది కూడా ఎంతో బాధ్యత ఉంటేనే జరిగేదండి. కనుక గుర్తుపెట్టుకోండి, వ్యాపారం చేసేవాడు లాభం కోసం చూస్తాడు, వ్యవసాయం చేసేవాడు ఫలం కోసం చూస్తాడు. నిజమైన ఆత్మీయ దైవజనుడు ఆత్మ ఫలాల కోసం చూస్తాడు. అదండి. కనుక దైవజనులో నేను అది చూశాను, అమ్మగారిలో నేను అది చూశాను. గల్ఫ్ దేశాల్లో ఉన్న సేవకులు అంటే ఎవరిని తక్కువ చేయటానికి మాట చెప్పట్ల, నామినల్గా ఉంటారు, అది మెకానికల్గా ఉంటారు. భారం కలిగిన సేవకులు, వాళ్ళకి ఏమి అవసరం ఉండదు. దేవుని బిడ్డలారు, ఎందుకంటే ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు, హాయిగా మీలాగే ఏదో సంఘానికి వెళ్ళి వాక్యం వినొచ్చు. కానీ దేవుడు పెట్టిన భారం ఉన్న వాళ్ళని దేవుడు ఊరుకోడండి. విన్నారు? వాళ్ళ బలహీనలైన వాళ్ళని బలపరిచి దేవుడు వాడుకుంటాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళని ప్రేరేపిస్తాడండి దేవుడు. నువ్వు ఏర్పాటు చేయి. ఇది ఇంకా అవ్వలేదు, ఈ ఈ ఈ ఈ ఎపిసోడ్ అవ్వలేదు. అయ్యగారు అప్పుడు 7 గంటలు స్తుతి ఆరాధన పెట్టాలనుకుంటున్నారు. విన్నారా? ఆలోచించాను. అంటే ఎందుకు అంటున్నానంటే అది ఆత్మఫలాల కొరకు ఎదురు చూసే వారి యొక్క గుణాలండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కనుక మీరు అందరూ సహకరించాలి. ముందు మీరు ఏం చేయాలని ప్రార్థన చేయాలి. రెండవది, దైవజనుల పిలుపుకి అస్సలు మనము జవదాటకూడదు. ఏలియా పిలిచాడు ఎలీషాని, మొత్తం అన్ని వదిలేసి వచ్చాడు, రాలేదా? అది మాట. కనుక మనము ఆ సేవకుడు లోబడినప్పుడు ఇంకా సేవకుడు బాగా చేయగలడు. నేను 35 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. ప్రారంభ దినాలు ఇలా కోటు షూటు టకప్ మేకప్ ఏం కాదండి. ప్రారంభ దినాల్లో మురికే. ప్రారంభ దినాల్లో సైకిల్ తొక్కి, రిక్షా తొక్కి, వాల్ పోస్టులు అంటించి, బాకాలు కట్టి, బాకాలంటే తెలుసు కదా, మైక్ గొట్టాలు అవి కట్టి, స్తంభాలెక్కి, ఏమండి కర్రలు మోసి, చాపలేసి, తుడిచి, ఇవన్నీ చేస్తే ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఈ రోజునాడు అనేక స్థలాల్లో వాడుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ మీ దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మరి నేను అమెరికన్ దేవుడు నన్ను నడిపించాడు, లండన్ దేవుడు నడిపించాడు. మిడిల్ ఈస్ట్ అంటే జనరల్గా వెళ్తూ ఉంటాం. కనుక మా సంఘ బిడ్డ లక్ష్మి గారు ఒకసారి లేచినట్టు పడమ్మ, ఆ బిడ్డకి మా గురించి తెలుసండి. ఆవిడ మా సంఘ బిడ్డ. ఆవిడ ఇక్కడ ఉందన్న సంగతి మాకు తెలియదు. 2000 మంది సంఘం ఉంటారు. ఆవిడ దాదాపు 35 సంవత్సరాల నుంచి మా సంఘ బిడ్డ. విన్నారా? రాత్రి వాక్యం చెప్తుంటే ఏడుస్తూనే ఉంది. మా దైవజనుని ఆవిడ కతార్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాను, కూర్చోండమ్మ. కనుక మరి మా పరిస్థితి అని తెలుసు. వాళ్ళ కోడల గారు, వారి యొక్క అల్లుడు గారు, అమ్మమ్మ గారే మా అమ్మగారిని యేసుప్రభులోకి తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి అల్లుడు గారు, అమ్మమ్మ గారు, ఆవిడ పేరు భూపతి సంపూర్ణమ్మ గారు. మా నాన్నగారు మా అమ్మని కొట్టి చంపేస్తుంటే ఆదుకొని యేసుప్రభు సేవకుడి దగ్గర తీసుకెళ్ళి ఆవిడ చిన్న సహాయం చేసింది. చిన్న సహాయం. ఆ చిన్న సహాయానికి మేము ఏం చేసాం తెలుసా? ఆవిడ బ్రతుకున్నంత వరకు ఆవిడ కృతజ్ఞత కలిగి ఉన్నాం. విన్నారా?
వాళ్ళ మనవణ్ణి వీళ్ళ పాపకి ఇచ్చి పెళ్లి చేశాం. అంటే ఎంత వరకు చేసామంటే చిన్న ప్రార్థన చేసింది, యేసయ్యా ఈ బొజ్జమ్మను చూడు అనండి. ఇదేమన్నా గంట ప్రార్థన, 30 సెకండ్స్ ఉంటుంది అంతే ఆవిడ చేసింది. ఆవిడ అదే యేసయ్యా ఈ బొజ్జమ్మను చూడు అంటానికి దాదాపు ఆవిడ 50 ఏళ్ళు బతికింది. ఆ మాట అన్న తర్వాత ఆవిడికి మరి ఒక ఆడపిల్ల తప్ప అబ్బాయిలు లేరు, భర్త చనిపోయాడు. మా అమ్మ నన్ను ఆవిడికి పరిచయం చేయటానికి పంపించేసింది మాట. ఏది ఒక్క మాట అంటే ఆ మాటే కదా యేసుని పరిచయం చేసింది. ఆవిడే దైవజనుడి దగ్గర తీసుకెళ్ళింది. అలా దైవజనుల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. పూర్వదినాల్లో పాత బట్టలు ఇస్తే చెప్పుకునేవారు కదండి. చదువుకునే బుక్స్ పై తరగతికి వెళ్ళేటప్పుడు కింద తరగతి వాళ్ళకి ఇస్తే వాళ్ళ వల్ల చదువుకునే ప్రయోజకులు అనేవారు. పల్లెటూరులో తాటాకులు పెద్ద రైతులు తీసి ఆ పేదోళ్ళకి ఇస్తే వాళ్ళ వల్ల నీడలో ఉన్నామని చెప్పుకునేవారు. కృతజ్ఞత. అండ్ గంజిలో కాస్తంత ఉప్పు సాయం చేస్తే వాళ్ళు మేలు మర్చిపోయేవారు కాదు. ఉప్పు ఏమన్నా బంగారం అండి? చెప్పండి అమ్మా. పెద్ద పెద్ద తెపాళాలు ఉన్నాయి, నోరెప్పరేంటి? మాట్లాడండి అంటారేంటి? ఉప్పు ఏమన్నా బంగారమా? మీరు మాట్లాడుతుంటే ఆకలి వేస్తుంది, ఉన్నదంతా అయిపోద్ది. అంతే తప్ప తల లోపటం కాదు. విన్నారా? ఉప్పు ఏమన్నా బంగారం అండి? ఆ ఉప్పు సాయం చేస్తే వాళ్ళు మేలు మర్చిపోయేవారు కాదు. ఇప్పుడు పలా పెట్టిన పక్కెళ్ళి తిట్టేస్తున్నాడు, ఓకలా తినేస్తాడు. ఎంత అన్నం అది అరుగుద్దా ఏమన్నా? విన్నారా? ఏ డైజీనో సప్లింగ్ చేయొచ్చు, ఏ వేణిలో తాగొచ్చు అని. విన్నారా? ఫ్రీగా దొరికితే పెనాలు కూడా తాగి బాత్రూమ్ చల్లుకునే రోజుల్లో అంటే కృతజ్ఞత లేని తిన్నారు. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జీవము గల దేవుని సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ కృతజ్ఞత భావంతో ఉండాలండి. దేవునికి ఇష్టమైనవి రెండు, ఒకటి ఆరాధన అనండి. ఆరాధన అనగా ఆయన ఔన్నత్యాన్ని పొగట్టం. 2 కృతజ్ఞత. ఇది దేవునికి చాలా ఇష్టం. అలా ఎవరైతే ఆ 2 అనుభవాలు ఉంటారో వాళ్ళని దేవుడు దీవించక మానడు. ఆమేన్. ఇప్పుడు మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. మనం చక్కగా వాక్యాన్ని విందాం. ఇప్పుడు అనండి, ఎఫ్రాయిము మొత్తబడెను. ఎఫ్రాయిము వేరు ఎండిపోయెను, ఎఫ్రాయిమీలు ఫలమీయరు. అలా చూడండి, స్టోరీలో చెప్తాను. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి ఏంటమ్మా, లేక ఫలము ఏంటండి? అభివృద్ధి లేక అంటే రెండు అర్థాలు ఏంటండి. ఎఫ్రాయిము అనగా ఏంటండి? అభివృద్ధి అనండి, లేక ఫలము. నా వైపే చూడండి, స్టోరీలో చెప్తారు. ఈ ఎఫ్రాయిము ఎవరు కుమారుడంటే యోసేపు యొక్క రెండవ కొడుకు. యోసేపు యొక్క రెండవ కొడుకు. యోసేపు ఎవరు కుమారుడు? యాకోబు గారు, రాహేల్ గారు కుమారుడు. యోసేపు పెద్ద కొడుకు పుట్టినప్పుడు మనష్షే అని పేరెట్టాడు. మనష్షే అనగా మరచుట. మనష్షే అనగా మరచుట. ఏం మరచుట అంటే తన బాధంతా మర్చిపోయేటట్లు చేశాడు పెద్ద కొడుకు పుట్టి. తన వేదనంతా మర్చిపోయేటట్లు చేశాడు పెద్ద కొడుకు పుట్టి. 16 సంవత్సరాలు శ్రమ పడ్డాడని యోసేపు. అన్నలు కొట్టి గోతులో పాడి, విన్నారా, ఇస్మాయిల్కి అమ్మేసి, ఇస్మాయిల్ని మారుబేరం పెట్టి ఐగుప్తులకి అమ్మెత్తే, ఐగుప్తులో పోతిఫర్ ఇంట్లో నేరం మోపి చెరసాల పాలైపోయి, ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, ఎన్నేళ్ళండి? 16 సంవత్సరాలు నరకం అనిపించాడు. నరకం అనిపించిన తర్వాత దేవుడు ఆ దేశానికి రాజును చేశాక పెళ్ళయిన తర్వాత ఒక కొడుకు పుడితే అప్పుడు ఆ కొడుకు ఎట్టిన పేరేంటంటే, నా బాధంతా ఈ కొడుకు పుట్టాక మర్చిపోయాడు. అంటే ఎవరికైనా బాధలు ఉంటాయి కదా, మనం పడిన కష్టాలు ఉంటాయి, మనం పడిన ఇబ్బందులు ఉంటాయి. కనుక ఈ పెద్ద కొడుకు పుట్టి నా బాధంతా మర్చిపోయేటట్లు చేసేవరా అనే కొడుక్కి మనష్షే అని పేరెట్టాడు. చెప్పండి ఏంటంటే, అంటే ఓ కొడుకు తండ్రిని బాధ పెట్టే కొడుకు అవుతాడు, ఓ కొడుకు తండ్రికి బాధ తీసేసే కొడుకు అవుతాడు. ఇప్పుడు మనష్షే బాధ తీసేసే కొడుకు అయితే ఎబ్బేసు బాధ పెట్టే కొడుకు అయ్యాడు. విన్నారా? మరి యోసేపు ఫలించాడు కొమ్మ అయితే, యోసేపు తమ్ముడైన బెన్యామీను దుఃఖపుత్రుడిగా పుట్టాడు.
విన్నారా? బాగా అర్థం చేసుకోండి. ఒక కొడుకు పుడితేనేమో ఫలించేడు కొమ్మనెట్టింది రాహేలు. రెండో కొడుకు పుడితే ఫలించేడు కొమ్మనట్ల బెనోని అని పేరెట్టింది. బెనోని దుఃఖపుత్రుడు. 14 సంవత్సరాలు ప్రేమించిన భర్తను దూరం చేసిన పుత్రుడు, నా భర్తకు మరణాన్నిచ్చిన పుత్రుడు, తల్లికి మరణాన్నిచ్చిన పుత్రుడు, భర్తను దూరం చేసిన పుత్రుడు, పెద్ద కొడుక్కి తల్లి లేకుండా చేసిన పుత్రుడు అని చెప్పి రాహేలు రెండో కొడుక్కి బెనోని అని పేరెట్టింది, అంటే దుఃఖపుత్రుడు. ఏనండి, యోసేపు పెద్ద కొడుకు పుడితే బాధ మర్చిపోయేటట్లు చేశాడని మరచుట అని పేరెట్టాడు. మరి ఎబ్బేసుకి వాళ్ళ అమ్మ ఏం పెట్టింది? వేదన పుత్రుడు. అంటే ఒక కొడుకు పుట్టినప్పుడు ఉద్యోగం వచ్చిందని, ఒక కొడుకు పుట్టినప్పుడు ఇల్లు కట్టుకున్నామని, ఒక కొడుకు పుట్టినప్పుడు పొలం కొనుక్కున్నామని ఆ కొడుకుని బట్టి సంతోషిస్తారు. ఒక కొడుకు కడుపులో పడిన తర్వాత ఎవరైనా చనిపోతే వీడు కడుపులో పడ్డాడో, నాన్నకి ఇలా జరిగింది, అమ్మకి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు. మరి మా మా అమ్మగారికి 8 మంది పిల్లలు. మా తమ్ముడు పుట్టినప్పుడు ఇంత పుట్టుమచ్చ ఈపు మీద పుట్టిందండి, ఈపు మీదకి వచ్చింది పుట్టుమచ్చ, తెలుసు కదా. అప్పుడు అందరు ఆడవాళ్ళు అందరూ వచ్చి జాతకుడు పుట్టాడమ్మా, ఎవరో జాతకుడు పుట్టాడు, నీ ఇల్లు వెలిగిపోద్ది, నీ స్టార్ తిరిగిపోద్ది, నీ రాత మారిపోద్ది అని అంటే మా అమ్మ ముగ్ధురాలైపోయి పరవశించేసింది. అంటే ఇంకా ఎవరికైనా అంతే కదా. మరి ఎన్టీ రామారావుకి ఎంతే పుట్టుమచ్చ ఉంది, నీ కొడుకు ఎంత ఉంది, ఆయనకంటే జాతకుడు అయిపోతాడు, ఇల్లు తిరగబడిపోద్ది, నువ్వు వెలిగిపోతావంటే మా అమ్మ ఆనందపడిపోయి వాళ్ళకి టీ ఇచ్చి వాళ్ళు కాఫీ ఇవ్వటం, విన్నారా, టిఫిన్ ఎట్టి వాడు భోజనం పెట్టడం, ఇలాగ చేసిన తర్వాత ఓ 2 ఏళ్ళకి ఇల్లు తిరగబడిపోయింది. తుఫాన్ వచ్చి ఏం తిరగబడిపోయింది? ఇల్లు తిరగబడిపోయింది, ఇల్లు కూలిపోయింది మాట. అంటే గనుక ఒక కొడుకు ఇలాంటి వాడైతే, ఒక కొడుకు అలాంటి వాడైతే, ఒక కుమారుడు ఉన్నాడండి మన అందరి బాధలు తీసేసే కొడుకు. ఎవరా కొడుకు? అది యేసే, మన బాధలు తీసేసే కొడుకు. ఆ కొడుకు పుట్టాలి. అందుకని ఏలయనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగాడు. మళ్ళీ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. పెద్దోడు పుట్టినప్పుడు ఏం పేరెట్టాడు? మరచుట. రెండోవాడు పుట్టినప్పుడు నాకు అభివృద్ధి కలిగించాడు దేవుడు. అంటే ఈ దేశంలో నేనేమయ్యానో అభివృద్ధి పొందానని అభివృద్ధి ఫలం అని పేరెట్టాడు. ఇప్పుడు ఫలములాగా ఉండాలా, వేరేలాగా ఉండాలా? చెప్పండి. అభివృద్ధిలాగా ఉండాలా, వేరేగా ఉండాలా? ఇప్పుడు బాగా చెప్పండి. అభివృద్ధి ఏమాయను? మొత్తబడెను. 3 విషయాలు. అభివృద్ధి ఏమాయను? ఎండిపోయింది. అభివృద్ధి ఏమాయను? ఫలము లేనిదయింది. ఎవరు పెట్టారు ఈ పేరు? నాన్న. వాళ్ళ తాత ఈ పిల్లలిద్దరు ఎవర్రా అని అడిగాడు. యోసేపు గారు ఎక్కడ ఐగుప్తులు ఉంటే, వాళ్ళ నాన్న ఎక్కడో కనాల్లో ఉన్నాడు కదా. యోసేపు గారు బతుకున్నాడంటే వచ్చాడు. ఈ పిల్లలిద్దరు ఎవర్రా అంటే, ఇప్పుడు కిషోర్ గారు ఈ బాబు ఎవరు బాబు అంటే ఏమంటాడు ఆయన? మా అబ్బాయి అంటాడు కదా. ఈ పాప ఎవరంటే మా అమ్మాయి అంటారు. అయితే యోసేపు అలాగల్లా, నీ మనవళ్ళని, నా కొడుకులని అల్లా, ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు. ఏంటంట? ఎవరు అనుగ్రహం అంట? గుర్తుపెట్టుకోండి. ఏది మనం సంపాదించుకున్న దేవుని అనుగ్రహం, అది దేవుని కృప. ఇది నీ బలం, నీ జ్ఞానం, నీ తెలివి అని అనుకోకూడదు. ఆ కొడుకులను దీవిస్తాను రా నాన్న అన్నాడు. రా అంటే అప్పుడు యోసేపు ఏం చేశాడంటే 2 కొడుకులు తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి? యాకోబు గారి దగ్గరికి. రెండోసారి ఇలా రండి మీ ఇద్దరు, మళ్ళీ 2 కొడుకులు తీసుకొచ్చాడు. అంటే మీకు ఇంకా నాదేమో ఆడియో, అదేమో వీడియో. అప్పుడు ఏమైపోద్ది? బాగా మీకు ఏంటంటే ఈ ప్రసంగం లైఫ్లో గుర్తుండిపోద్ది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రా ఇక్కడ రండి. ఇప్పుడు ఎంత చక్కగా, ఇప్పుడు చూడండి, పెద్ద కొడుకు ఇటురా, పెద్దోడు ఇటురా, ఇటుకి పెద్దోడు వయసులో పెద్ద, ఇలాగండు. ఇప్పుడు పెద్ద కొడుకుని నాన్నగారు కుడి చేతి దగ్గర పెట్టాడు. ఎవరో? యోసేపు. చిన్న కొడుకుని నాన్నగారు ఎడం చేతి దగ్గర పెట్టాడు. ఎందుకంటే యాకోబు దీవిస్తాను తీసుకురా అంటే, పెద్దోడిని ఎక్కడ పెట్టాడంటే కుడి చేతి దగ్గర, చిన్నోడిని ఎడం చేతి దగ్గర పెట్టాడు. సరే మైక్ పట్టుకోమ్మా. ఇప్పుడు యాకోబు వీళ్ళిద్దరిని దీవించాలి. చూడండి ఇలాగా, ఓకే, ఇలా పెట్టాడు యోసేపు. యాకోబు ఏం చేసింటే యుక్తిగా చిన్నోడి మీద కుడి చేసి పెద్దోడి మీద ఎడ చేసాడు. అర్థమైందా? ఇది చూశాడు యోసేపు. నాన్న ఆగు నాన్న, ఎరా ఈయన నా పెద్ద కొడుకు నాన్న, ఈడి మీదే
నీ కుడి చేయి పెట్టు, చిన్నోడి మీద ఎట్టద్దు అన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, రే యోసేపా, ఈడు పెద్దోడని నాకు తెలుసు, ఈడు చిన్నోడని నాకు తెలుసు. ఈ పెద్దోడు గొప్పోడవుతాడు, ఇతని కంటే గొప్పోడవుతాడు. ఇతని కంటే గొప్పవాడేమాయను, మొత్తబడి ఏమాయను, ఏమాయను. నానేం పేరెట్టాడు? అభివృద్ధి. తాత ఏం పేరెట్టాడు? గొప్పవాడు. ఓకే, ఇప్పుడు మొత్తబడెను, ఎండిపోయాను, ఫలము. బాగా వెళ్ళాలి ఇది. ఇప్పుడు పరలోకమందున్న దేవుడు. ఇప్పుడు ఈ వాక్యాలు చూపించిన తీయండి. ఆదికాండం ఒకటి చూపించేస్తాను. 41, 51. 41, 51. చదవండి. నా తండ్రి ఇంటిని చెప్పి పెద్దవాని మనష్షే అని కింద పుట్టినోట్లో మనష్షే అంటే ఏముంటుంది? మరచుట. అంటే పెద్దోడికి ఏం పేరెట్టాడు? మనష్షే అంటే మరచుట. నెక్స్ట్ తరువాత చదవండి. దేవుడు అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి కింద పుట్టినోట్లో అభివృద్ధి లేక, ఇప్పుడు నానేమో ఫలమని పేరెట్టాడు, విన్నారా? అభివృద్ధి అని పేరెట్టాడు. తాతగారు ఏమన్నాడు? ఇతని కంటే ఇతడు గొప్పవాడు. ఇప్పుడు పరలోకమందున్న దేవుడు ఏమన్నాడు? చదవండి. ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 31:9. వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నేను నడిపించదును, తొట్టిల్లకుండా బాటను నీళ్ల కాలవల యోరన నడిపింతును. ఇప్పుడు వినండి, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? అమ్మ అందరనండి. ఎఫ్రాయిము దేవునికి జ్యేష్ఠుడు ఎవరు? నాన్నకి జ్యేష్ఠుడు ఎవరు? ఇప్పుడు నాన్నకి జ్యేష్ఠుడు గొప్పోడా, దేవుని జ్యేష్ఠుడు గొప్పోడా? నానేమో పెద్దోడికి జ్యేష్ఠుడు, వస్తాను జ్యేష్ఠుడే. కానీ దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు ఎవరు? ఎఫ్రాయిము. అందుకని ఏమన్నాడు? ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఇప్పుడు జ్యేష్ఠుడు అనండి, గొప్పవాడు, అభివృద్ధి. నానేం పేరెట్టాడు? అభివృద్ధి. తాత ఏం పేరెట్టాడు? పరలోకమందు దేవుడి అన్నాడు, జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే పెద్దోడు. దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు ఎవరు? దేవుడు. మరి ఈయన ఎవరు? ఎఫ్రాయిం. జ్యేష్ఠుడికి 2 ఆశీర్వాదాలు, జ్యేష్ఠుడికి 2 ఫలాలు. ఇప్పుడు తండ్రికి 3 ఎకరాలు ఉండి ఆ తండ్రికి 2 కొడుకులు ఉంటే పెద్దోడికి 2 ఎకరాలు ఇవ్వాలి. అంటే రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత ఎవరికి? జ్యేష్ఠుడికి. ఇప్పుడు దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు ఎవరు? ఇప్పుడు ఇసాకు, రెబకా గారికి జ్యేష్ఠుడు ఎవరు? కాదు, రెబకా గారికి జ్యేష్ఠుడు ఎవరు? ఏశావు. కానీ దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు ఎవరు? యాకోబు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదాం గారికి కొడుకు పుట్టాడు, పెద్దోడు ఎవరు? కయ్యేను. తర్వాత రెండో కొడుకు. దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు ఎవరు? ఏబేలు. మొదట ఆదాము, రెండవ ఆదాము. మొదట ఆదాము ఎవరు? శరీర సంబంధమైన ఆదాం. రెండవ ఆదాము ఎవరు? యేసయ్య. జ్యేష్ఠుడు ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు ఎవరండి? ఎఫ్రాయిం. ఇప్పుడు జ్యేష్ఠుడు ఏమాయను? మొత్తబడెను. ఏమాయను? నానేమో అభివృద్ధి ఫలమని పేరెడితే, తాతేమో గొప్పవాడని పేరెడితే, పరలోకమందున్న దేవుడు
ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఆ దేవుడే ఏమన్నాడు? అదే ఇర్మియా గ్రంథం 31:20 చదవండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు. దేవునికి ఇష్టడు ఎవరమ్మా? అది ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. బాగా చదివాలి, స్పీడ్గా తీయండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఇలా చూడండి, ఇప్పుడు ముద్దు బిడ్డ ఎఫ్రాయిం అనండి. ముద్దు బిడ్డ, ఇష్టుడైన బిడ్డ, జ్యేష్ఠుడు. ఎఫ్రాయిం అనండి మీరు. ఎఫ్రాయిం ముద్దు బిడ్డ, ఇష్టుడు, జ్యేష్ఠుడు, గొప్పవాడు, అభివృద్ధి, ఫలము. ఇప్పుడు ఏమైంది? ఏమాయను? మొత్తబడెను, ఎండిపోయాను, ఫలము లేనిదైపోయాడు. చూసారా? అంటే ఇప్పుడు ఎఫ్రాయిం స్టాండర్డ్ ఏంటంటే, ఇలా చూడండి, అతని కీర్తి ఆకాశమునంటుకుందండి. ఎందుకంటే ఒక్కళ్ళ కాదు కదా దీవిస్తా అమ్మా, ఒక్కళ్ళ కాదు కదా ఆశీర్వదిస్తా. ఇంతమంది ఆశీర్వాదం. దేవుని దయ, పెద్దల దయ, మనుషుల దయ, తండ్రుల దయ, అందరి ఆశీర్వాదం ఇతనికి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్క ఆశీర్వాదం కాదండి ఇతనికి, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఎంత పగడబందిగా దీవించబడిన ఈ వ్యక్తి ఎందుకు మొత్తబడ్డాడు? ఎందుకు ఎండిపోయాడు? ఎందుకు ఫలము లేనివాడయ్యాడు? మన జీవితంలో కూడా ఈ ఆశీర్వాదాలు మనం చూస్తాం. దేవుణ్ణి ఎరగనప్పుడు, ఏమండి, రక్షణ పొందనప్పుడు, లోకంలో పాపంలో చీకట్లో మనం ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన హృదయాలు దేవునికి ఇచ్చి మారు మనసు పొంది బాప్తీసం పొందుకుని యేసే శరీరాన్ని, యేసే రక్తాన్ని భుజించి త్రాగి ఆయన యందు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క కార్యం మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఇప్పుడు పేద స్థితిలో నుండి ఉన్నత స్థితిలోకి వచ్చాడు. ఒకప్పుడు ఏదో 2-3 వస్త్రాలతో, ఒక చిన్న నివాసం, చిన్న జీతం, చిన్న పరిస్థితి, ఈ రోజునాడు 10 మందికి పెట్టే స్థితిలో, ఒక ఉన్నతమైన అత్యున్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. ఇది పితరులు ఆశీర్వాదం కాదు, ఇది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఇంత ఆశీర్వాదం పొందిన ఎఫ్రాయిం, అతని వ్యాపారం అండి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అతని కీర్తి పేరు ఆకాశం అంత ఎత్తైపోయిందండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎఫ్రాయిము, ఎందుకంటే దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు, దేవునికి ముద్దు బిడ్డ, దేవునికి ఇష్టమైన బిడ్డ. ఇంకేముందో తెలుసా? నేను ప్రత్యేకించుకున్నవాడు అంటాడు దేవుడు, నేను కనుగొన్నవాడు అంటాడు దేవుడు. ఈ రిఫరెన్స్లన్నీ చూపించట్లా. నేను కనుగొన్నాను ఎఫ్రాయిముని, నాకు ఇష్టడైన బిడ్డ, నేను ప్రత్యేకించుకున్న బిడ్డ. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎందుకు పతనావస్థకు వచ్చేసాడు? ఎందుకు ఇంత జారుడు, ఇంత దిగజారుడు, ఎంత దేవుని బిడ్డలారా దురదృష్టమైన పరిస్థితికి రావటానికి ఎందుకు మొత్తబడ్డాడు? ఎందుకు ఎండిపోయాడు? ఎందుకు ఫలము లేని వాడయ్యాడు? కొన్ని విషయాలు చెప్తాను, బాగా వినండి. నెంబర్ 1, ఓషియా గ్రంథం 7వ అధ్యాయం 9-8 వచనం. ఓషియా గ్రంథం 7-8. ఓషియా గ్రంథం 7-8. ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని, కొంచెం పైన వచ్చిన ఉంటుందండి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. అమ్మా, ఎవరితో కలిసిపోయాను? ఎవరో? అన్యుడు అంటే ఎవరంటే దేవుణ్ణి ఎరగనవాడు. మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అంటానికి ఎలాగా? మనము ఓపులారు యేసయ్యను గురించి విన్నాం, మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, ప్రతి నెలలో 1-2 సార్లు ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం? త్రాగుతున్నాం, దేవుని సందులో ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. కనుక మన అందరం ఎవరి పిల్లలం చెప్పండి? దేవుని పిల్లలం. మరి ఎఫ్రాయిము దేవుని బిడ్డలారు ఇశ్రాయేలుడయ్యుండి, యెహోవా బిడ్డయ్యుండి, దేవుని ప్రసయుండి, దేవుని సొత్తయ్యున్న దేవుని బిడ్డారు ఎఫ్రాయిము దేవుని దయతో, తండ్రి దయతో, తాత దయతో, మనుషుల దయతో ఒక అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిన ఎఫ్రాయిము సహవాసం ఎవరితో చేశాడంట? చెప్పండి అమ్మా, గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగానండి. మనం ఇక్కడున్నంత సేపు బాగానే ఉంటాం, ఇక్కడున్నంత సేపు చాలా భయభక్తులతో ఉంటాం. ఎందుకంటే
అది ఇక్కడ దొరకదు. కాబట్టి ఇండియాకి వెళ్ళిన తర్వాత మన పరిస్థితులు మారతాయి. వాళ్ళ మాట వీళ్ళ మాట, వీళ్ళ మాట వాళ్ళ మాట విని. సత్యమే చెప్తున్నాను, ఏది చెబుతున్నానో అది మా జీవితంలో చేశాం. చాలా వైరాగ్యం కలిగి మా అమ్మగారు పెంచారు, మమ్మల్ని దైవక్రమంలో పెంచారు. దేవుని బిడ్డలారా, మీరు ఇండియా వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూడండి మా పరిచర్య, మీకు అర్థమవుద్ది. మా కుటుంబాన్ని చూడండి, మీకు అర్థమవుద్ది. కనుక ఈ రోజు నేను చెప్తున్నది ఏంటంటే, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఇప్పుడు ఒక భక్తుడు అంటాడు, నీతో స్నేహము నాకుంటే చాలయ్యా, నీతో సహవాసము నాకుంటే మేలయ్యా. యోబు అంటాడు, నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఎవరితో? నువ్వు ఆయనతో, ఎవరితో? దేవునితో సహవాసం చేస్తే, అలాగున నీకు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. ఏమండి, అలాగున నీకు సమాధానము కలుగుతుంది. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం, అలాగున మనకి ఏం కలుగుతుందండి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రాము దేవునితో సహవాసం చేశాడు. విన్నారా? ఎక్కడ పడితే అక్కడ బేతేలుకి హాయికి మధ్య గుడారం కట్టుకుని, అక్కడ బలిపీఠం కట్టుకుని, అక్కడ ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేశాడు. సింధూర వృక్షంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేసి దేవునితో సహవాసం చేశాడు. మరి లోతు ఎవరితో సహవాసం చేశాడు? సొదొమ గొమొర్రా. ఎక్కడ కూర్చున్నాడు? ఒప్పులారా, అబ్రాము బలిపీఠం దగ్గర కూర్చుంటే, ప్రార్థనలో కూర్చుంటే, మనోడు గవిని దగ్గర కూర్చున్నాడు, పంచాయతీ రచ్చబండ దగ్గర కూర్చున్నాడు. ఎవరో? లోతు. దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా ఎలాంటిదంటే బహుభారమైందంట పాపం. ఏమంటే దేవునికి భారమైపోయిందంట ఆ పాపుల మధ్య. సొదొమ గొమొర్రా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దేవదూతలు ఇంటికి వస్తే, దేవదూతలు అంటే దేవదూతలను ఎప్పుడు కూడా ఫిమేల్ కాదండి, లింగ భేదం ఉండదు, కానీ ఎప్పుడు కూడా మేల్లాగే పిలవాలి. విన్నారా? దేవదూతలను కానీ, దేవుణ్ణి కానీ, సాతాను కానీ ఆడది కాదు, మగ అంటే మేలు. అలాంటి మేలు దేవదూతలు వస్తే మనుషులు వచ్చారని బైబిల్లో ఉంది, స్త్రీలు వచ్చారని లేదు. మనుషులు వస్తే చిన్నలు, బాలురు, యవనులు, వృద్ధులు లోతు ఇంటిని చుట్టి, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరినో తీసుకురా, వాళ్ళతో మేము పాపం చేస్తామన్నారని కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. అంటే మగోళ్ళు పాపము చేసే భయంకరమైన అవాంఛనీయ పరిస్థితి ఉందండి ఏ ఊర్లో. అక్కడికి వెళ్ళాడు. ఎవరు? లోతు. ప్రారంభ దినాలు అబ్రామును వెంబడించాడు. ప్రారంభ దినాలు ఊరు కల్దీల ప్రాంతం, మెసొపొటామియా ప్రదేశం, ఇరాక్ అనే ఊరు నుండి ఒప్పుడారు. దేవుడు చెప్పకపోయినా, దేవుడు ఆయనతో మాట్లాడకపోయినా అబ్రాముతో ఫాలో అయ్యి అబ్రాముతో సహవాసం చేసిన ఈ లోతు దీవించబడిన తర్వాతే వచ్చిన సమస్య కాదు. ఎవరికి? పశువుల కాపరులకి. అదేదో కొంచెం తీర్పు తీర్చి అప్పుడు ఎక్కడో అక్కడ చక్కబెట్టకుండా మొత్తానికి మనోడు దేవునికి, అబ్రాముకి దూరం అయిపోయి లోతు కుటుంబం ఏమైపోయిందో మనకు తెలుసు. దేవుని బిడలారా, మీకు చెప్తున్నాను, శుక్రవారం 1 గంట 2 గంటలు దేవుని సందులో ఉంటాం. శనివారం నుండి మరలా గురువారం వరకు మనం లోకంలో ఉంటాం. లోకములో ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, ఓపులారా, ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివిలిచ్చి వృక్షం ఎలా ఉందో, ఇప్పుడు ప్రతి ఒడి చేతిలో సెల్ ఫోన్ అలాంటిదే. విన్నారా? ఏదేను తోటలో ఆ చెట్టు ఎలా ఉందో, ఈ సైతాన్ గడి ఈ చెట్టు ఎట్టేశాడు. అందులో మంచి మనం 2% తీసుకుంటున్నాం, 98% ఏముందంటే చెడు. ఏ 2% ఏది? ఎక్కడున్నాం ఏంటి, అంతే. ఇంతే కదా. ఇప్పటికీ నాకు రెడ్ గ్రీన్ తప్ప ఏం తెలియదండి. నిజమే. ఇన్ని దేశాలు తిరుగుతున్నా, ఎన్ని ప్రాంతాలు తిరుగుతున్నా, అన్ని మా కిందోళ్ళే చేయాలి తప్ప అందులో నాకు ఏం తెలియదు. వాస్తవం చెప్తున్నాను. తెలియపోయినందుకు దేవుని స్తోత్రం. తెలిస్తే దాంతో సహవాసం చేయాలి. విన్నారా? భార్య ఉంటే ఒక కమ్మ మీద పడుకుంటుంది, అటు సెల్ ఫోన్ చూస్తుంది. భర్త ఉంటే ఆ కమ్మ మీద పడి అటు సెల్ చూస్తున్నాడు. 50 ఏళ్ళ క్రితం అందరూ కూర్చుని ఊసులు చెప్పుకుంటూ భోంచేసేవారు. 20 ఏళ్ళ క్రితం ఓ టీవీ చూస్తూ భోంచేసేవారు. ఇప్పుడు భర్త ఏమో అటు, భార్య ఏమో ఇటు, ఈడేమో ఇటు, ఆడటు, మధ్యలో దెయ్యాలు. వాస్తవం కదా. అంటే సహవాసం చెప్తున్నాను. ఇప్పుడు పుట్టింది తాగాలంటే దాన్ని సెల్ ఇవ్వాలి. అదేమో ఇంత ఉంటుంది, సెల్ ఫోన్ ఎంత, రింగ్ టోన్ పెద్దలాగా. లేకపోతే పాలు వీళ్ళకు కూడా ఏమైపోయారంటే, వీళ్ళ దరిద్రం వదిలించుకుంటానికి, వీళ్ళ గొడవ వదిలించుకుంటానికి అది పాడేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు. మరి ఇప్పుడు కరెక్ట్ అన్నారు అమ్మా. అది
అంటే ఏదేను తోటలో దేవుడు ఎలాగ మంచి చెడ్డల తెలివిలిచ్చే వృక్షం పెట్టాడు. ఇప్పుడు సైతాన్ గడు అందరి చేతులు అది పాడేలేదా? అది జాగ్రత్త. మన సహవాసం ఎలా ఉంది? దేవునితో సహవాసం చేయాలి. ఆమేన్. కుమారుడితో సహవాసం చేయాలి. ఆమేన్. పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. సంఘముతో సహవాసం చేయాలి. దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. ఆ సహవాసము నిన్ను ప్రభువులో స్థిరపరుస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగానే చెప్పారులే పాస్టర్ గారు, చాలా బాగా చెప్తారండి. దీనివల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. ఎఫ్రాయిము పతనానికి సహవాస దోషం అండి. పిల్లలు కొంతమంది అంటారు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తానంటారు. అవునా కదా? నీ ఫ్రెండో చెప్పు, నీ గురించి నేను చెప్తాను అంటే 6 నెలల సహవాసం, వారే వీరు, వీరే 6. ఇప్పుడు నిజం చెప్పండి, మనందరం ఓ రోజు సెల్ ఫోన్ లేకుండా బతకగలమా? బోవ లేకుండా, నీళ్ళు లేకుండా, నిద్ర లేకుండా, బట్టలు లేకుండా. అంటే బట్టలు అంటే ఒంటి మీదే కాదు, ఉతికిని లేకుండా. అది అంటే ఒకవేళ ఉండొచ్చు, తప్పు కాదు. దాన్ని ఎంతవరకు వాడాలో. ఇప్పుడు పడవ దేని మీద వెళ్తుంది? నీటిలో వెళ్తుంది. ఆ నీళ్ళే పడవలోకి వస్తే అది మాట. లోకంలో మనం వెళ్ళాలంతే. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోబ్డం అవి తండ్రి వలన పుట్టినవి. ఎప్పుడొస్తాయో తెలుసా? మన ఒంటి మీదకి మంచి బట్ట వచ్చాక. ఎండిపోయిన నువ్వు, ఎముకల గూడులాగా ఉన్న నువ్వు కొంచెం గుంజాడతావు. రోజు మొక్క తినటం వల్ల, ఇంత బిర్యానీ తినటం వల్ల ఈ ముఖం అంతా కొంచెం నీరు కట్టి కొంచెం రూపం వస్తుంది. ఆ రూపాన్ని కొంచెం బట్ట వేసేటడికి ఆనేస్తావు. ఆనేసేటడికి ఓ సైతాన్ గాడు, నువ్వు రావా, నువ్వు రావా, నువ్వు రావా, నువ్వు రావా. అర్థమైందండి? ఇదే జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో కానీ లోకంలో కానీ ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? మనం పడిపోకుండా. దావీదు ఎప్పుడు పడిపోయాడండి? సంసోను ఎప్పుడు పడిపోయాడండి? బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే. అంటే ఎందుకు అవన్నీ రాయించాడంటే వాళ్ళ తప్పులు మనకు చూపించాలని కాదు, మనము వాళ్ళలాగా చేయకుండా ఉండాలని. అందుకని చాలామంది బైబిల్ బూతు పుస్తకాలు దేవుడు అది కప్పేస్తాడో, వాళ్ళ తప్పులు కూడా చూపించి నువ్వు అలా చేయకూడదని చెప్పడానికి ఇది బైబిల్ ఎందుకు రాయించాడు? పరిశుద్ధ గ్రంథం కనుక. ఓపులరా, ఎఫ్రాయిము ఎవరితో సహవాసం చేశాడ? అన్యజనులతో. విన్నారు దేవుని బిడ్డలారా, అన్యజనులతో సహవాసం చేయకూడదు. అన్యజనులతో సహవాసం చేయటం వల్లే కదా లోతు కుమార్తెలు ఏమన్నారు? ఈ లోక మర్యాద చెప్పున. ఏ మర్యాద? అంటే ఏ మర్యాద కోరుకున్నారు వాళ్ళు? ఏ దేవుని బిడ్డలారా కల్చర్లోకి వచ్చేసారంటే లోక మర్యాద. మనము దేవుని మర్యాదలో ఉండాలి, దేవుని సిస్టంలో ఉండాలి. మన అందరము దేవుని రాజ్యంలో ఉన్న మన రాజు ఎవరు? యేసయ్య. మన రాజ్యం ఏది? యేసయ్య రాజ్యం. మనల్ని పరిపాలించేది ఎవరో? యేసయ్య. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఇండియా వాళ్ళు మండి ఎక్కడున్నాం? ఒమన్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరు రూల్స్ పాటిస్తాం? అంతే. కానీ మనది ఇది కాదు. అలాగే లోకంలో ఉన్నాం కాబట్టి అటు మాస్క్ కట్టుకుంటాం. విన్నారా? హెల్మెట్ పెట్టుకుంటాం. విన్నారా? దేవుని బిడ్డలారా, కానీ దేవుని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా ఏమవకూడదు, రాజీ పడకూడదు. స్తోత్రం చెప్పండి కదా. దేవుని విషయంలో దేవుని బిడ్డలారా రాజీ పడి ఒక వ్యక్తి టెంపుల్కి వెళ్ళలేదని ఆర్మీలోంచి అతను ఏం చేశారంటే డిస్మిస్ చేశారు. విన్నారా? డిస్మిస్ చేశారు. ఈరోజు చెప్పండి ఓపులారా, ఆయన చైనాకు యుద్ధానికి వెళ్ళాలంటే డిస్మిస్ చేయాలి, అమెరికాకి వెళ్ళాలంటే యుద్ధానికి డిస్మిస్ చేయాలి. ఆయన ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తిగా ఉండి నా ఆత్మీయ జీవితం లేకపోతే నా ఆత్మకు సంబంధించిన దానికి వెళ్ళాలంటే ప్రభుత్వాలు ఎలాగున్నాయి. కనుక గమనించండి, మనం దేవుని విషయంలో శద్రకు మేషకు ఏం చేశారు? అగ్నికైనా హౌతైపోతాం కానీ నీ ప్రతిమ మేమేం చేయం? నమస్కారం. సింహాల బోనకైనా వెళ్ళిపోతాం కానీ మేము మాత్రం ప్రార్థన చేయకుండా ఉండవు. అంటే వీళ్ళ సహవాసం దేవునితో ఉంది కాబట్టి స్థిరస్థాయిగా వారి జీవితాలు నిలిచిపోయినాయి అండి, లైట్ హౌస్ వలె. హల్లెలూయా. ఎఫ్రాయిము ఎవరితో సహవాసం చేశాడు? ఎవరు త్రెప్పని, అంటే ఎవరు మార్చలేని అప్పము వంటి వాడాయను. ఏంటంట? అప్పం అంటే రొట్టె దేని మీద కాలుతుందండి?
పెనం మీద, ఆ పెనం మీద కాలినప్పుడు సెగ ఎక్కువైతే, మంట ఎక్కువైతే అదేమైపోద్ది, మాడిపోయిన ఆ రొట్టెను మార్చగలదమా? రుచి రంగు మార్చలేము. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడయ్యాను. వీళ్ళ ఎందుకో తెలుసా? సహవాసం. ఎవరితో? గనుక మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి. స్తోత్రం చెప్పండి కదా. ఆదిమ సంఘం అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన యందు ఎడతెక్క. మా అమ్మగారి గురించి ఒక మాట చెప్తానండి. ఆవిడ 52 సంవత్సరాలు బతికింది. నమ్మండి, ఇది మీకు అబద్ధం అనిపిస్తుంది. 52 సంవత్సరాల్లో ఒక్క ఆదివారం ఆవిడ దేవుని సన్నిధి మానలేదండి. మీరు నమ్మండి నమ్మకండి. ఆమె చనిపోయింది కూడా ఆదివారమే. చూడండి, ఆదివారము భౌతిక గాయం డెడ్ బాడీని గుళ్ళో పెట్టి ఆరాధన చేసామండి మేము. ఒకరోజు మాకు మంచి పాలు ఇచ్చే ఆవు ఉంది. ఆవు ఇచ్చిన పాలు చచ్చిపోయింది ఆదివారం. నాన్నగారికి రక్షణ లేదు. మేము 8 మంది పిల్లలమని మా అమ్మమ్మ ఆవు ఇచ్చింది, పాలు తాగుతారు పిల్లలని. ఆవు ఇది ఆంబోతు గుద్ది లేక పొడిచి చంపేసింది. మా నాన్నగారితో అన్నారు, అయ్యా ఆవు చనిపోయింది అంటే, దారిలో కనపడి ఆవు చచ్చిపోయింది పంపించండి అంటే, ఆవు చనిపోతే నువ్వు గుడికి వెళ్తున్నావు అని అడిగాడు మా నాన్న. మా అమ్మగారు ఏమన్నారు తెలుసా? విశ్వాసి, రోజుల విశ్వాసి. మన ఇంట్లో మనుషులు చనిపోయి నేను గుడి మానన్నారు. ఎవరు చనిపోయినా? నాన్నగారు మరి గుడ్ ఫ్రైడే రోజున చనిపోయారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. అమ్మగారిని పిలిచి, బాబు మన ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నాం, ఆరాధన ఆగిపోద్ది, నాన్నగారిని తీసుకెళ్ళి భూస్థాపన చేసేయండి. 11 గంటలకు భూస్థాపన చేసాం, 12 గంటలకు ఆరాధన పెట్టాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు కదా, పర్వాలేదు కదా. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న చినుకు ఎలాగా గాలివానవద్దో, మనము ఈ వారం వెళ్ళాం కదా, పర్వాలేదు, ఈరోజు వాక్యం చదవకపోయినా, ఈరోజు ప్రార్థన చేసుకోకపోయినా, ఈ సహవాసమే మన దేవునికి ఏం చేద్దంటే దూరం చేస్తుంది. ఆ దూరం అయిపోవటం వల్ల మనము దేవుని బిడ్డల నేర్సిల్లిపోతాం. సౌలు అంతకంతకు ఏమాయను? నేర్సిల్లేను. దావీదు అంతకంతకు ఏమాయను? వర్ధిల్లటానికి దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించాడు, 3 సార్లు ప్రార్థించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాత్రి వేళ నీవు నన్ను పరిశీలించగా ఏ దోషము నాలో కానరాలేదన్నాడు. ఏ టైంలో అన్నారా? రాత్రులు నన్ను పరిశీలిస్తే ఏ దోషము నాలో నీలో కానరాలేదన్నాడు. కనుక మన జీవితంలో ఎవరితో సహవాసం చేయాలండి? ఆ సహవాసం తప్పటం వల్ల ఏమాయను? మొత్తబడ్డాడు. 2 ఎండిపోయాడు. 3 రెండో విషయం చెప్తున్నాను, ఎఫ్రాయిం పతనానికి. చదవండి ఓషియా గ్రంథం 8:11. 8:11. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను. ఓషియా గ్రంథం 8:11. అమ్మ ఇలా చూడండి, అందరూ చెప్పండి, సరిపోద్ది, అందరూ అనండి. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టాను. తలల పైకి ఎత్తండి. చాలు. దేనికి బలిపీఠం కట్టాడంట? అసలు బలిపీఠం దేనికి కట్టాలంటే ఇలా చూడండి, పాపం పోవటం కోసం బలిపీఠం కట్టమన్నాడు దేవుడు. దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పాడు మోషేని. నా వైపు చూడండి. ఆ ప్రత్యక్ష గుడారము 45 మూరలు పొడిగట్టమన్నాడు. ఎత్తు 15 మూరలు, వెడల్పు 15 మూరలు. ఆ ప్రత్యక్ష గుడారములో 3 స్థలాలు. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆ ప్రత్యక్ష గుడారములు ఎలా చూడాలి. ఆ ప్రత్యక్ష గుడారము 9 ఉపకరణాలు. 1 బలిపీఠం, 2వది ఇత్తడి గంగాళం, 3వది మొదటి తెర, 4వది బంగారపు దీపవృక్షం, 5వది సన్నిధి రొట్టెల బల్ల, 6వది ధూపవేదిక, 7వది 2వ తెర, 8వది మందసం. ఇప్పుడు అందులో ప్రత్యక్ష గుడారంలో ఉండవలసింది మొట్టమొదటిగా ఏంటి? బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గరికి వస్తే బలి అర్పించడం ద్వారా విన్నారా, ఈ పాపములన్నీ కూడా ఆ గొర్రె మీదో మేక మీదో పౌరాయిల మీదకి వెళ్ళి ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. ఇది పాత నిబంధన క్రమం, బలుల ద్వారా.
ఇప్పుడు బలిపీఠం ఎందుకు కట్టాలంటే పాపం పరిహరించబడటం కోసం. మరి మనోడు దేనికి బలిపీఠం కట్టాడు? పాపము చేయటానికి, అంటే పాపములు ప్రక్షాళనం అవటానికి కట్టాలి బలిపీఠం, పాపములు తొలగిపోవటానికి కట్టాలి బలిపీఠం, ఆశీర్వాదం పొందటానికి కట్టాలి బలిపీఠం, ఏమంటే తెగులు ఆగిపోవటానికి కట్టాలి బలిపీఠం. ఇలా చూడండి, ఇప్పుడు అబ్రాము బలిపీఠం కట్టి ఆశీర్వదించబడ్డాడు. విన్నారు? బలిపీఠం కట్టి బలిస్తుంటే, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించొచ్చిన ఇస్సాకు నాకు ఇవ్వటానికి నువ్వు వెనకాడలేదు, నేను నిన్ను ఏం చేస్తున్నాను అన్నాడు. ఆ బలిపీఠం కట్టిన తర్వాత అబ్రాము దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలిపీఠము దేవుని బిడ్డలారా కట్టాడు. తెగులు వచ్చింది దావీదు దినాల్లో తెగులు వచ్చి కొన్ని వేల మంది సంహారకుడు చంపేస్తూ ఉంటే, పిల్లరా దావీదు బలిపీఠం కట్టిన తర్వాత తెగులు ఆగిపోయింది. అంటే బలిపీఠం కడితే తెగులు ఆగిపోవాలి, బలిపీఠం కడితే మరణం ఆగిపోవాలి. పిల్లలు అబ్రాము బలిపీఠం కట్టాడు, మరణం ఆగిపోయింది. అబ్రాము బలిపీఠం కట్టాడు, ఆశీర్వాదం వచ్చింది. దావీదు బలిపీఠం కట్టాడు, తెగులు ఆగిపోయింది. ఇప్పుడు బలిపీఠం దేనికి కట్టాలంటే ఆశీర్వాదాన్ని కట్టాలి, ఏమంటే మరణం ఆగిపోవటానికి కట్టాలి, పోపుడరా తెగులు ఆగిపోవటానికి కట్టాలి, పాపము నిర్మూలం అవటానికి కట్టాలి. మరి మనోడు దేనికి కట్టాడు? అది పాపానికి ఆధారము బలి. ఎన్నో అందుకని ఏమయ్యాడు? మొత్తబడ్డాడు, ఎండిపోయాడు, ఫలము లేనివాడైపోయాడు. నీ హృదయం అనే దేవాలయం ఇదేంటండి? దేవుని ఆలయం ఇది. ఈ ఆలయంలో దేవునికి బలిపీఠం ఉండాలి. లోకంలో ఇంకెవ్వరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికితే, అమ్మా దేవునికి ఇష్టమైన నువ్వు చేస్తే నీ అవసరమైన దేవుడు ఇచ్చి తీరుతాడు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకున్న ఎత్తాడని నేను అంటలా. నువ్వు దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికితే నీకు ఏది అవసరమైన ఇచ్చి తీరుతాడో. ఇవ్వకపోతే చెప్పండి, నేను ఇస్తాను మీకు. నిజం. మనం ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకాలి. ఏమండి? ఆకాశ పక్షులను చూడండి అన్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఏమండి? దేవుడు ఒక మాట ఇచ్చాడంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక వాగ్దానం చేశాడంటే ఆయన మాట తప్పట నరుడు కాదు. ఒక మనిషికి మనం ఉద్యోగం చేస్తుంటే నెలకు ఒక రోజు అటు ఇట్లో జీతాలు ఇవ్వట్లేదు చెప్పండి. ఒక మనిషే, ఒక అక్రముడే, ఒక అన్యాయస్తుడే, ఒక చెడ్డోడే జీతాలు ఇస్తుంటే పరలోకమందున్న దేవుడేవడా? ఆయన అన్యాయస్తుడైన దేవుడు. గుర్తుపెట్టుకోండి. మా యజమానురాలు చాలా కఠినాత్మురాలండి, మా బాబా అసలు కఠినాత్ముడండి, మా వాండర్ కఠినాత్ముడు అంటారు. అలాంటి వాళ్ళు ఓ రోజు అటు ఇట్లు ఏమిస్తారండి? మరి దేవుడు ఎవడా? ఖచ్చితంగా ఇస్తాడు. కనుక ఈరోజు నేను చెప్తున్నది ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు. పౌలు ఏమన్నాడు తెలుసా తిమోతితో? మనము నమ్మదగని వారమైనను మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయడు. పేతురు ఏమన్నాడు? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాను? బలిపీఠం కట్టాడండి. అమ్మ, మన హృదయంలో దేవునికి బలిపీఠం ఉండాలి, ప్రార్థన బలిపీఠం ఉండాలి, విజ్ఞాపన బలిపీఠం ఉండాలి, వాక్యం చదివే బలిపీఠం, విశ్వాసం అంటే ఆధ్యాత్మికమైన బలిపీఠాలు ఉండాలి. ఆ బలిపీఠం నీ ఇంట్లో ఉంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పటికీ మొత్తబడవో, ఎండిపోవో. దావీదేమన్నాడు? నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె వేస్తారు. నీతిమంతుడు. నీతి ఎలాగొస్తుందంటే ఆ బలిపీఠం ఉన్నప్పుడే. ఆమేన్. కనుక ఎఫ్రాయిం ఒకటి చెప్పండి అండి, ఏం చేశాడు? ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడు అన్యజనులతో ఏమైపోయాడండి? కలిసిపోయాడు. దేవుని పిల్లల చూడండి, దేవుని పిల్లలు దేవుని కొరకే బ్రతకాలి. విన్నారా? మీ బంధువులు అన్యులు ఉంటారు, వెళ్ళొద్దు అని అంటలా, వాళ్ళతో మాట్లాడొద్దు అంటలేదు, వాళ్ళ వివాహాలకు వెళ్ళొద్దు అంటలేదు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఏ స్థాయి వరకు ఉండాలో ఆ స్థాయి వరకే. మా నాన్నగారు దేవుని బిడ్డలారా యేసు ప్రభుని నమ్ముకుంటే మా అమ్మగారితో మాట్లాడటం మానేసి మా నాన్నగారిని అందరూ తిడుతున్నారు. ఏమయ్యా, నువ్వు మగోడు కదా, నీ భార్యను మర్చుకోలేవా? ఏంటి ఆవిడ తెల్లచీర కట్టుకుని వస్తువులన్నీ తీసేసి ఏదో నర్సులాగా లేకపోతే ఏదో అలా ప్రార్థనలు అంటుంది, మీ ఫ్యామిలీ ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, 8 మంది పిల్లలు ఏం చేస్తావని చాలా వల్గర్గా డీగ్రేడ్ చేసి మాట్లాడారు. అప్పుడు నాన్నగారు మా అమ్మగారిని ఏమన్నారంటే,
నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టేయమన్నారు. ఇది నేను చెప్పేది 73, 74 సంవత్సరాలు, 1974 అలాగా. అప్పుడు అమ్మగారు అన్నారయ్యా, నా పిచ్చి జబ్బుని యేసుప్రభు బాగు చేశాడు, నాకు మనశ్శాంతినిచ్చాడు, నాకు నెమ్మది ఇచ్చాడు, ఈ రోజున నేను ఇలా ఉన్నానంటే ఆయన దయ, నేను యేసుప్రభుని వదలను అన్నారు. మా నాన్నగారు బాగా అడిగి ఇంకా ఇంటలేదని కొట్టడం మొదలుపెట్టాడు. మా అమ్మగారు తెల్లగా ఉంటారు, చాలా తెల్లగా ఉంటారు. ఆ బెల్ట్తో కొట్టిన దెబ్బలు ఒళ్ళంతా బెల్ట్ మచ్చలు, రక్తం పేరుకుపోయి దద్దులు వచ్చి ఉన్నాయి. ఇన్ని దెబ్బలు కొట్టినా నవ్వుతూ సమాధానం, నాకు యేసయ్యే కావాలి, నాకు యేసయ్యే కావాలి. అంటే యేసయ్యని ఆవిడ రుచి చూసింది. యేసయ్య ఇచ్చిన సంతోషం భర్త ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అత్తమామల ద్వారా దొరకలేదు కనుక ఇంకా బాటింటలేదని 10 లీటర్లు, ఆ దినాల్లో కోటా కిరసనాలు ఇచ్చేవారు కదండి, ఆ కిరోసిన్ 10 లీటర్లు నెత్తంట పోసుకుని మా నాన్న, నువ్వు యేసుప్రభు కావాలా, నేను కావాలా, యేసుప్రభు కావాలంటే చెప్పు, నేను చచ్చిపోతాను, ఇంకా నీకు నచ్చినట్టుగా ఉండంటే. మా ఇంట్లో మా అక్క పెద్దది, నాన్న ఎందుకు అలాగంటావు, అమ్మ పిచ్చిది అయిపోయినప్పుడు, ఏ మందు ఏ డాక్టర్ బాగు చేయనప్పుడు యేసుప్రభే కదా అమ్మను బాగు చేశాడు, అమ్మని ఏమనక నాన్న, మేమందరం నీ మాట వింటామంటే మా అక్కని ఈ దవడ ఆ దవడ, ఆ చెంప ఈ చెంప కొడితే చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి రక్తం కక్కి మాకు పడిపోయింది. రక్తం అడుగులో ఉన్న కూతురు ఏమండి, కిరోసిన్ పోసుకున్న భర్త. చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి ఏమన్నా తెలుసా, పోన్లే అయ్యా ఆవిడేదో పెచ్చది బాగుపడ్డది కదా అనలా. 8 మంది పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఉద్యోగస్తులైన భర్తను చంపేళ్ళు ఎలా పోషంతో, ఏమండి నీ దేవుడు నీ భర్తను చంపుకోమన్నాడా, యేసుప్రభుని వదిలేయమన్నారు. అప్పుడు మా అమ్మగారు మోకరించి, దేవుని బిడ్డలారు, అప్పుడు విశ్వాసాన్ని, మా అమ్మ సేవకురాలు కాదు, మీలాగా ఎవరైనా ప్రార్థన చేయించుకుని కానుకలు ఇచ్చే ఒప్పుడారా పరిస్థితి కాదు, భక్తురాలు, కేవలం రోజుల విశ్వాసి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, అయ్యా మీరు చంపేసినా నన్ను పర్వాలా, నన్ను చంపేయండి, మీరు చనిపోయినా నేను బాధపడను, నా కూతురు చనిపోయినా నేను బాధపడను, నేను యేసు ప్రభులో అడిగేశాను, అడిగి వెనక్కి తీసుకోలేను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. మా అమ్మ తల్లిదండ్రులు ఇంటికి రావద్దన్నారు, మా నాన్నగారు తల్లిదండ్రులు మా అమ్మని వెలివేశారు. ఉన్న ఒక్క ఆధారం మా నాన్న, ఆయన కూడా వదులుకుంది. ఎవరి కోసం? మా నాన్నగారు చాలాసేపు ఆలోచించాడు. చాలాసేపు ఆలోచించి ఏమన్నాడు తెలుసా, నువ్వు చాలా మొండిదానివి, నీ దేవుణ్ణి నేనే నమ్ముకుంటానని మా నాన్నగారు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఒక వ్యక్తి తీర్మానం మా నాన్న మార్చింది. వాళ్ళిద్దరూ ఏకమై 8 మంది పిల్లలు సేవకులం అయ్యామండి. అందుకని అయ్యగారు వచ్చినప్పుడు ఎప్పుడు అంటున్నాను, ఒక్కరోజు కేటాయించండి అయ్యా మీరు మా ఇంటికి రావటం. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన సేవకుల పరిచర్య ఏంటో మనము చూస్తే ఇంకా ఆనందిస్తాం అండి. ఒక్క వ్యక్తి తీర్మానం, ఒక వ్యక్తి నిర్ణయం, ఒక వ్యక్తి వెనకడుగు వేయకపోవటం, ఈ రోజు నాడు కుటుంబం అంతా ఏమొచ్చిందండి, ఆశీర్వాదం అండి. అమ్మ నేను చెప్తున్నాను, నువ్వు ప్రభు కొరకు నిలబడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు కొరకు నిలబడు. దేవుడు నిన్ను ఎప్పుడు పడేయడు, ఆయన నిలబెడతాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు, ఏదైనా చేయగలడు, నీ కథంతా మారుస్తాడు. విన్నారు? ఈ రోజు నాడు సత్యం చెప్తున్నాను, దేవుని పిల్లల కృపను బట్టి గొప్పలు కాదు, మాకున్న గౌరవం అది దేవుడు చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయాడు. అది కేవలం ఎవరి ద్వారా? కిషోర్ గారు, మరి కీర్తి వారి ఇండియా ఎప్పుడు వచ్చిన మా ఇంటికి వస్తారు. విన్నారు? ఆ దేవాలయం, ఆ చర్చి, ఆ కాంపౌండ్, అక్కడ జనాలు ఎప్పుడు పొయ్యిలు మండుతూ ఉండటం, ప్రజలు రావటం, భోంచేయటం, దీవించబడటం, అది ఒక్క వ్యక్తి. ఈ రోజు నాడు దేవుని బిడ్డలారు, ఏ బలిపీఠం కట్టుకుంది మా అమ్మ? ప్రార్థన బలిపీఠం. 18 గంటలు ప్రార్థన చేసేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మగారు ప్రార్థన చేస్తుంటే ఆ ధ్వని, ఆ శబ్దమే మా అమ్మగారు అలా మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుంటే, మన నర్సపూర్లో వీధులు కదా, చాలా వీధుల్లో కొత్తోళ్ళు వచ్చి ఎవరైనా చచ్చిపోయారా, ఆవిడ అలాగే ఎడుతుందంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తుందని చేశాం. కనుక అమ్మ పాపమనే బలిపీఠం కట్టుకుని మొత్తబడ్డాడు, ఎండిపోయాడు, ఫలము లేనివాడయ్యాడు. ఎవరు? ఎఫ్రాయిం. దేవుడు దీవెన ఉంది, తాతగారి దీవెన ఉంది, తండ్రి దీవెన ఉంది, పెద్దల దీవెన ఉంది. మొత్తబడ్డాడు, ఎండిపోయాడు, ఫలము లేనివాడైపోయాడు. కారణం అన్యజనులతో ఏం చేశాడు? నీ సహవాసం ఎప్పుడు దేవునితోటే ఉండాలి. హల్లెలూయా. లోపలికి వచ్చిన
దేవుడే. వెలుపలికి వెళ్ళిన ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నిన్ను బలపరుస్తుంది. స్తుతి నిన్ను లైట్ హౌస్ వల్ల వెలిగిస్తుంది. నాశనకరమైన తెగుల నుండి ఒప్పుడారు విడిపిస్తుంది. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఏ జనులతో? 2. 3. రెండవది ఏంటంటే ఆ పాపమునకు ఆధారమగు బలిపీఠం. నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి అండి. పరిశుద్ధత అనే బలిపీఠం కట్టుకోవాలి. వాక్యం నేర్చుకునే బలిపీఠం. ఈ బలిపీఠాలే ఉండాలి, కానీ ఇంకే బలిపీఠాలు సాయంకాలం అయ్యేటట్టుకు వచ్చేస్తాయి. పొలోమంట సీరియల్లో. బోలే మానెత్తే వందనాలమ్మా. తింటాదే, తాగుతాదే, వండుతాదే. నాకు తింటా టీవీ. ఇప్పుడు అన్నీ అయ్యా. నర్సాపురంలో డాక్టర్ గారు భోంచేస్తా టీవీ చూస్తున్నాడు. ఎండి మిరవై అనుకుని రోకల బండి వదిలేశాడు. గాజుపూర్గమ్మ రైలు ఎండి మిరవగానికి తినేశాడు. ఆ నోరు 6 రోజులు నాశనం అయిపోయింది. సత్యం చెప్తున్నాను కనుక ఇంకేం అర్థం అవట్లేదు. అలా అందులో పడిపోయి ఎన్ని ఇడ్లీలు తినేస్తానో తెలుస్తలేదు, ఎన్నట్లు తినేస్తానో తెలుస్తలేదు. ఎదర వెనక పెరకేమవుద్ది, ఎన్ని మైళ్ళు నడితే మాత్రం కరుగుద్దా? కనుక మన సహవాసంలోనే ఉందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ముగింపుకు వచ్చే నెక్స్ట్ పాయింట్ హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. 9:3. ఇంకో పాయింట్ చెప్పి ముగిస్తా. ఎఫ్రాయిములు ఐగుప్తునకు ఎక్కడికి మరలేరమ్మా? మరులుట అనండి. మరులుట అంటే వెనక్కి వెళ్ళటం. ఎక్కడికి తిరిగాడు? చెప్పరమ్మా. ఐగుప్తుకి. అమ్మయ్య 4 అయిపోయింది, ఇంక అయిపోద్ది అనుకున్నారు కదా? అమ్మయ్య అనుకున్నారా? నిజంగా చెప్పండి. ఓకే. ఐగుప్తునకు తిరిగాడు. ఎక్కడ తిరిగాడు? ఇప్పుడు ఎలాగండి? ఐగుప్తు మీరు పాడకండి, మీరు ఇంటే మీకు అర్థమవుద్ది. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి. మీరేనండి అంటే ఇంటే మీకు అర్థమవుతాయి భావాలు. ఐగుప్తు ఆశలన్నీయు విడచి. ఏం విడిచిపెట్టమన్నాడు? ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టి రంగుగా అనండి. రంగుగా అంటే తొందరగా, టీవీగా, ఓందాగా, గౌరవంగా. విన్నారా? రంగుగా యేసుని వెంబాడి గబగబా పాడైన కోరహు పాపంబు మాని. కోరహం పాపం ఎక్కడ? ఐగుప్తులో. విధేయులై వీరాజిల్లుడి అన్నాడు లేదా? నెక్స్ట్ ఏమన్నాడు? ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ దారలో. ఐగుప్తుని విడిచిన తర్వాత మీరేమైపోయారు? అరణ్యవాసులు అయిపోయారు. ఇలా చూడండి. నిత్య నివాసము లేనిలలోన నేత్రాలు కానను పై నిల్పిరి. ఓకే. ఐగుప్తులో మీకేముంది? ఇల్లు లేదే. ఐగుప్తులో మీకేం లేదు? వస్త్రం లేదే. ఐగుప్తులో మీకేం లేదు? ఆహారం లేదే. ఐగుప్తులో మీకేం లేదు? ఇళ్ళు లేవే. ఐగుప్తులో సంతోషం లేదే, స్వేచ్ఛ లేదే, స్వాతంత్రం లేదే. భార్యతో ముచ్చటించడానికి, బిడ్డలతో గడపడానికి లేదే. మగపిల్లలు పుడితే అన్ని కాన్పుపేటల మీద చంపేయాలి. చంపలేదా తీసుకెళ్ళి నైల్ నదిలో పాడేయాలి. శాపం, అణిచివేతట, అవమానము, నిందలు, ఒప్పుడారు అనగదొక్కటం, మట్టి పనులు, రోడ్ల పనులు, కీలు పనులు, ఇటువంటి నానా తిప్పలు. అది 1 సంవత్సరమా 430 ఏళ్ళు శాపాన్ని భరించారే. మీ జీవితంలో మీరు ఐగుప్తుకి వెళ్ళకూడదు అని దేవుడు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళకూడదు? ఇప్పుడు ఒక 80 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత ఇక్కడే ఉంటే బాగుండంటదా ప్రాణం? ఏమ్మా, ఒక 100 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత అయ్యో ఎంత సూపర్ అనుకుంటావా? మరలా దేవుడా ఈ హాస్పిటల్ ఇంకా చెప్పరేమ్మా, అవునా? 430 ఏళ్ళు భయంకరమైన బాధలు పడితే దేవుడు ఏమన్నాడు తెలుసు? రే బాబు, మరలా మీరు అసలు దాని వైపే తీరొద్దాను. 2 వచనాలు చూపించాను మీకు. ఏమంటలేదు? ఊంటలేదు, ఊంటలా. లేవియాకాండం 25:55. లేవియాకాండం 25:55 రావాలి. ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే. ఎవరికి దాసులు అంటే దేవునికి దాసులు. చదవండి అమ్మా.
నేను ఐగుప్తులో నుండి రప్పించిన ఇప్పుడు ఎవరికి దాసులు అంటే ఇశ్రాయేలు దేవునికి. ఇప్పుడు దేవునికి దాసులైన ఇశ్రాయేలు ఎవరికి దాసులు అవ్వకూడదు? ఐగుప్తు అంటే ఏంటి? లోకం. ఐగుప్తు అనగా పాపం. ఐగుప్తులో వ్యభిచారం ఉంది, ఐగుప్తులో విగ్రహారాధన ఉంది, ఐగుప్తులో గర్విష్ఠులు, ఐగుప్తుల అణిచివేత, ఐగుప్తుల అవమానం, ఐగుప్తుల నిందలు, ఐగుప్తుల శోధనలు, ఐగుప్తుల శ్రమలు, ఐగుప్తుల కన్నీళ్లు, ఐగుప్తుల దుఃఖము, ఐగుప్తుల ఏడ్పు. ఇంకా అలా చెప్పాలంటే 3 గంటలు ఉంటుందండి నా మెసేజ్. కానీ గల్ఫ్లో సెట్ అవ్వదు. ఆస్ట్రేలియాలో అలాగే విస్తరించి చెప్పేస్తున్నాను తెలియక. స్విచ్ నొక్కాడు, కిందకి వెళ్ళిపోయాను. అక్కడ ఒక వాలంటీర్ చేయట్టు తీసుకొచ్చేస్తున్నాడు పైకి. నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారేనా? ఏదో ఇండియాలాగా పల్లెటూరులో చెప్పుకున్నట్టు. స్వాతంత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తర్వాత అందుకని ఎక్కడికి వెళ్ళినా ఇలాగ ఎత్తుకుంటున్నాను. ఏమన్నా ఉన్నాయా అంటే అది ఇది అసలే బేస్మెంట్, ఇంకా బేస్మెంట్ ఏమన్నా ఉందని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు. పర్లేదులే, ఆయన చెప్పిన ఏమవుతాం, ఓ బట్టన్ నొక్కేస్తాడని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమన్నాడు? మీరు ఐగుప్తీలకి ఇంకేమవద్దు, అసలు వెళ్ళొద్దు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? అది లేవియాకాండం 26:13 చదవండి అమ్మా. 26:13. మీరు ఐగుప్తీలకు ఎవరికి దాసులు కాకుండా చదవండి. వారి దేశములో నుండి ఇప్పుడు రప్పితే మళ్ళీ వెళ్ళాడు. ఎక్కడికే? కుక్క కక్కిన వాంతికి తిరిగినట్టు. అమ్మ, కుక్కలు 2 రకాలు. ఒకటి విశ్వాసం కలిగింది, అలా గుమ్మం దగ్గర పడేడుతుంది, దాన్ని వదిలేయండి. రెండో నేచర్ ఏంటంటే దొరికినప్పుడు పీకదాకా తినే రేపుడు దాచుకోదు. ఏది మాట్లాడరేమ్మా? కుక్క ఇక్కడ దాకా తినేస్తుంది అని చెప్పి అనుకుని లోపల అవ్వదు కదా, సెట్ అవ్వదు కదా, మిషన్ ఆడదు కదా. మిషన్ ఆడాలని కొంచెం ఖాళీ ఉండాలి కదా. ఇలా అనుకుని బయటకు కక్కేస్తుంది. కక్కేసింది 1 గంటకి మళ్ళీ సేమ్ ఇలా తింటుంది. చెయ్య అలాగా ఇలాంటి వాక్యాలు ఉన్నప్పుడు వదిన ఇంక సీరియల్స్ ఉండదున, వదిన ఇంక శుక్రవారం మాన వదిన ఆల్ నైట్కి వచ్చేస్తాను, వదిన ఇదిగో మంగళవారం వచ్చేస్తాను బైబిల్ స్టడీకి, ఇంకా దేవునికి దశభాగం ఇచ్చేస్తాను, పర్ఫెక్ట్గా బ్రతుకుతాను, యథార్థంగా ఉంటాను అని ఈ నవంబర్ అంతా గడిపేస్తావు. డిసెంబర్ అంతా వచ్చేద్ది, కొత్త సీరియల్ వస్తుంది జనవరిలో. కక్కేసింది, యానివర్సరీ కక్కేసింది, రక్షణ కోటాల కక్కేసింది, మరలా. అర్థమైందమ్మా? దేవుడు వెళ్ళొద్దురా, అక్కడ మీకు ఏమీ సాల్వలు కప్పి సన్మానాలు చేయట్లేదు కదా, విన్నారు? అక్కడ ఏం బాధల శ్రమలు కదని మరలా మనవాడు జడ్జిగా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు. మొత్తబాడకి ఏమవుతాడు? ఎండిపోక ఏమవుతాడు? ఏమో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పొయ్యిలో పడితే చల్లగా ఉంటుందా? అంతే. ఆడు పొయ్యిలో పడ్డాడు, అందుకని మొత్తపడ్డాడు, అందుకని ఎండిపోయాడు, ఫలం లేనుడైపోయాడు. కీర్తి ఆకాశానికి అంటుకుంది. నాన్నగారు దేవుడు దీవించాడు. అసలు దేవుడు దీవించినోడు మళ్ళా పతనం అవుతాడా? ఏమండి, దేవుని దీవెన ఏమండి ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కదా, అది తరుగుద్దా? విన్నారు? దేవుడు నాన్న దీవించి ఎంత ఆశీర్వదించబడినోడు ఇలా పతనం అయిపోయాడు. ముగింపుకి వచ్చేసాను. అయితే తన జీవితంలో అర్థమైంది. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు అర్థమైంది? నాన్నగారి ఇంట్లో ఉన్నప్పుడు అర్థం అవలా, రూముల్లో పడుకున్నప్పుడు అర్థం అవలా, ఏసీలో ఉన్నప్పుడు అర్థం అవలా, మంచి మంచి జాయింట్లు క్రొవ్విని తిన్నప్పుడు అర్థం అవలా. ఇప్పుడు ఆస్తి పని చేసుకున్నాడు. ఇది ఇల్లు కాదు, జైలు, నువ్వు నానవ కాదు, రాక్షసివి, నువ్వు అమ్మ కాదు, దెయ్యానివి అని దెబ్బలాడి పంచుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత స్నేహితులు, ఒరే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, వాడెక్కుదాం, పడవెక్కుదాం, పేకటాడదాం, తాగేద్దాం, తినేద్దాం. కొండలు తరుగుతాయో తిరగవా? చెప్పరేంటి? తరిగిపోయింది. అప్పుడు ఫుడ్ లేదు, ఏం చేస్తే బాగుండని అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చాడు. మరి నా దగ్గర పని ఏం లేదు, మా దగ్గర ఒక 200 పందులు ఉన్నాయి, ఆ పందులు మేపన్నాడు. కడుపు మండుతుంది. గుర్రానికి కాలితే గడ్డి తింటుంది కదా, పచ్చగడ్డి తినది, కాలిపోతుంది. అప్పుడు పందులతో పాటు అలా తింటున్నాడు. ఈ పందు చూసి, ఇదేంటి కొత్త రకం పంది, ఇది పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఈ పందికి ఎన్ని ఉన్నాయి, బడేలమని తన్నింది. అప్పుడు క్షవరం అయితేనే కానీ పిచ్చదలా గోకేసుకుంటుంది తల.
అప్పుడు నాన్న తీసుకెళ్ళి కటింగ్ ఏం చేస్తాడు, అప్పుడు సెట్ అయిపోద్ది. అప్పుడు అయ్యో పరలోకమందున దేవునికి నా తండ్రికి నేను విరోధముగా అది పాపం చేశాడు. ఏం చేశాడు అంటే తండ్రిని ఇల్లుని వదిలేయటమే పాపం, సహవాసం వదిలివేయటమే పాపం, ప్రార్థన మానేయటమే పాపం. ఎప్పుడు జీతం పెరిగాక, ఎప్పుడు పిల్లలకు ఉద్యోగాలు వచ్చాక, ఎప్పుడు ఇల్లు కట్టాక, ఎప్పుడు ఏసీలోకి వచ్చాక ఏసీని వదిలేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అప్పుడు పరలోకమందున దేవునికి నేను విరోధంగా పాపం చేశాను, ఇప్పుడు కొడుకుగా కాదు కూలివాడిగా వెళ్తాను. ఎలా వెళ్తాను? ఈరోజు నేను చెప్పే సారాంశం ఏంటంటే, ఒకవేళ ఎఫ్రాయిములో నువ్వు దీవించబడి లోకంలోకి వెళ్తున్నావేమో, ఓ పిల్లరా మెత్తగా అడుగులు జారుతున్నాయేమో, నీ విశ్వాస వాడ పగిలిపోకూడదు, నీ ఆత్మీయ జీవితం జారిపోకూడదు. పిల్లరా దావీదు అంటాడు, నా పాదము బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. ఏమన్నాడు? అడుగులు. ఎందుకని? కాలు ఎక్కడ పడ్డది? బండ. క్రీస్తు అనే బండ మీద పడినప్పుడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? నాశనకరమైన గుంటలోండి జగటగల దొంగ ఊబులోంచి వచ్చినప్పుడు ఆ ఊబు ఉంటుంది కదా, ఆ స్వభావం ఉంటుంది కదా, బండ మీద కానీ ఏమైపోద్ది? జారిపోకుండా స్థిరపరచని ప్రార్థన చేస్తున్నాడండి ఒక రాజు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, ఇప్పుడు బాగానే వాక్యం చదువుతున్నాం, ఇప్పుడు బాగానే ప్రార్థన చేసుకుంటున్నాం, పర్వాలేదు. ఓపుళ్ళారా చక్క రోజులు గడిచేటప్పటికి ఓపుళ్ళారా సాతానుడు వస్తాడు. దేవుని చిత్తం మీద మీకు చెప్తాను, బండ మీద సర్పము జాడ. ఏ జాడ? నడి సముద్రంలో వాడ జాడ, అంతరిక్షమున పక్షి జాడ, కన్యకతో పురుషుని జాడ. అర్థం అవ్వలేదంటున్నాడు ఆగూరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక సాతానుడు ఎలా వలేస్తాడు నీకు తెలీదు, సాతానుడు ఎలా వస్తాడో నీకు తెలీదు, వచ్చి నిన్ను పడేస్తాడు. అందుకని మనము ఎఫ్రాయింలాగా అవ్వకూడదు, పతనం అవ్వకూడదు, ఎండిపోకూడదు. మన ఫలము ఇంకా ఫలం అవ్వాలి. స్తోత్రం చెప్పండి కదా. మన అభివృద్ధి ఇంకా అభివృద్ధి అవ్వాలి. గాయతో అన్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం చెప్పండి అన్ని విషయములు ఏమన్నాడు? వర్ధిల్లు అన్నాడు. పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ఈ స్థితిలోకి వచ్చాను, ఇదా ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత శ్రమ. ఏడ్చి ప్రభుని అడిగాడు, ప్రభు నన్ను క్షమించయ్యా, ఇదిగో అన్యజనులతో సహవాసం చేశాను, పాపానికి ఆధారముగా బలిపేటలు కట్టాను, ఐగుప్తునకు తిరిగాను అనంటే దేవుడు కరుణామయుడు. చెప్పండి ఏంటండి? తప్పిపోయిన కుమారుడి ఇంటికి వస్తుంటే ఇలా చూడండి, కోపం ఎవరికి ఉండాలి చెప్పండి? తండ్రికి. ఓసారి వెళ్ళారా బాబు యేసు, ఒకసారి వెళ్ళారు. ఇప్పుడు ఈయన తప్పిపోయిన కుమారుడు వస్తున్నాడు, మీకు అర్థమవటంగా చెప్తున్నాను. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకు వస్తాడా? అక్కడ ఉండు. తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకు వస్తాడా? తండ్రి పరిగెత్తుకు వెళ్ళాలా? ఇప్పుడు తండ్రికి ఏముండాలి జనరల్గా? కోపంగా ఉన్న తండ్రి అలా చూస్తున్నాడు మేడ మీద నుంచి. ఎప్పుడు కొడుకు వస్తాడు, ఎప్పుడు నా పెట్టి వస్తాడా, ఎప్పుడు అడి తిన్నాడు, అడి తాగాడు, బట్టలు ఉన్న స్నానం ఉందా, ఏడుతున్నాడు తండ్రి. కొడుకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఇప్పుడు కొడుకు వస్తున్నాడు. కొడుకు వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? ఏం చేయాలి? హత్తుకోవాలా? ఇలాగ ఉంటుంది కదా. కొడుకు మేడ మీద పడ్డాడు. ఎలా పడ్డాడు? ఎందుకు పడ్డాడు మేడ మీద? సేకండ్ ఇవ్వకుండా, ఎందుకు కౌగులించుకోకుండా మేడ మీద పడ్డాడంటే, తండ్రిని కాదని, తండ్రి ఆస్తి పంచకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిన కొడుకు మళ్ళీ ఇంటికి వస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు. ఇప్పుడు ఈ దెబ్బలన్నీ ఎవరు తినడానికి? అది తండ్రి ప్రేమ, అది పరలోకముందున్న తండ్రి ప్రేమ. నీ కొరకు ఆయన గుర్తించుకున్నాడు. నిన్ను ఏం చేయాలి? ధనవంతుని చేయాలి. స్తోత్రం. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? స్వస్థత. ఎండనార దేవుని బిడ్డలారా, ఆయన దున్ను వారికి ఈపిచ్చాడంట. దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము పశ్చాత్తాపడితే, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడితే, ఎఫ్రాయిము ప్రభువా నన్ను క్షమించంటే, ఎఫ్రాయిము ఒక్క మాట చదివిస్తాను, 11 చదవండి. హోషేయ గ్రంథం 11:8 చదవండి. చదవండి 11:8 రావాలి స్పీడ్గా. ఎఫ్రాయిము ఎట్లు నిన్ను, అది అందరూ నాతో చెప్పండి, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెడతాను అంటే, దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు,
నిన్ను విడచి వెళ్ళినా నన్ను పోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు. నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. అందరూ అనండి, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమ తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైన నీవు నా ప్రాణమా. కోయిర్ వారు పాడాలి. నా ప్రాణమా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపో. అనండి. ఇంకా బాగా కష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండలో వేదనలో శోధన నా ప్రాణం నీవు. నా ప్రాణం నా ప్రాణం అందరండి. మళ్ళీ అనండి. ఎఫ్రాయిము పోగొట్టుకుంది తిరిగి పశ్చాత్తాపం దొరికింది. కనుక ఈ రక్షణ సువార్త సభల ద్వారా నీ జీవితంలో ఎక్కడైనా తప్పుడు అడుగులు పడుతున్నాయా? ఎందుకంటే మనుషుని సంగతులు మనిషి ఆత్మకే తెలుసు, దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. కనుక దైవజనుడు చెప్పుట ద్వారా ఒక్క ఆత్మ బలపరచబడితే ఆత్మ విలువ ఎంతో తెలుసా? ఈ సంఘము పడిన ప్రయాస కంటే గొప్పదండి. హల్లెలూయా. గనుక ఈ రక్షణ సువార్త సభల్లో నిజమే నేను ఎఫ్రాయిం లాగా దీవించబడిన తర్వాత జారిపోతున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను బలపరిచాడు. రాత్రి ఫోటోలు తీసిన ఆయన అన్నాడు, అయ్యా మీ వాక్యం ద్వారా నాకు బాప్తీసం పొందాలనిపించింది అన్నాడు. ఎంత అద్భుతమండి. కనుక ఈరోజు ఇంకా ఎవరైనా బాప్తీసం పొందడం వాయిదాలు వేయొద్దు. రేపు నీది కాదు. లోకం భయంకరంగా ఉంది. ఏ క్షణమో ఏ గడియో మీ జీవం ఏ పాటిది. కనుక దైవజనులతో చెప్పి బాప్తీసం పొంది దేవుని బిడ్డలారా మీరు యేసయ్య బిడ్డలుగా, దేవుని బిడ్డలారా మీరు అభివృద్ధి పొందాలని, ఫలించాలని, విస్తరించాలని, దేవుని కృపకు పాత్రులు అవ్వాలని, మీరు తలగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఇండియాలో ఉన్న మిమ్మలను, ఇక్కడున్న మీ కుటుంబాలని, సంఘాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రభు ఈ మాటలు దీవించును గాక. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచు.